ఇప్పుడు 89, 90కి ఆ ఇయర్‌కి మధ్యలో పుట్టినోళ్ళని 90స్ అంటారా? 80స్ అంటారా? అది నాకు గూడా తెలీదు. సో, మా బ్యాచ్ అనుకుందాం. 89కి, 90కి మధ్యలో పుట్టిన బ్యాచ్. సో, అప్పుడొక ఒక ఒక టైప్ ఆఫ్ డైలమా ఉంటదనమాట ఇంట్లో. స్కూల్ అయిపోయాక వాట్ ఇస్ ద టైమ్ పాస్? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తే మనకి టైమ్ స్పెండ్ అవుతది. టైం ముందుకెళ్తది. లేకపోతే గడుస్తది. అంటే ఇప్పుడు 24 అవర్స్ ఎలా గడుస్తాది అనే పాయింట్ మీద ఎక్కువ డిస్కషన్ ఉండిపోయేది. అప్పట్లో హోమ్ వర్క్స్ ఎలా ఉండేవి స్కూల్ అయిపోయాక? టీవీ ఉండేది. టీవీకి ఒక 7, 8 ఛానెల్స్. అందులో ఒక 4 తెలుగు, ఒక 4 న్యూస్ అట్లా. ఒక రెండేవో ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ ఉండేవన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఛానెలోడు ఇప్పుడంటే ఒక 10, 15 ఇయర్స్ లేకపోతే 20 ఇయర్స్ బ్యాక్‌లో జీ తెలుగు ఒకటే ఉండేది. తర్వాత జీ గోల్డ్ అంటాడు, జీ న్యూస్ అన్నాడు, జీ సినిమాలన్నాడు, జీ మ్యూజిక్ గూడా ఉన్నట్టుంది అప్పట్లో. అలా అలా ఇప్పుడు మా టీవీ, మా మ్యూజిక్, మా గోల్డ్, మా మూవీస్, జెమినీ మ్యూజిక్, తేజ ఇట్లా అన్ని రకరకాల ఛానెల్స్ తర్వాత తర్వాత వచ్చాయి, ఇంట్రొడ్యూస్ అయ్యాయి. సో, ఫస్ట్‌లో మనకొచ్చే పాయింట్ ఏంటంటే ఇంట్లో స్కూల్లో ఉన్నప్పుడు ఇంటికెళ్ళగానే సినిమా చూడాలి, టీవీ పెట్టుకోవాలి. అప్పట్లో వారానికి ఒక సినిమా వచ్చేది దూరదర్శన్‌లో. 4:00కి, 2:30కి ఆ టైంలో అనమాట. దానికి డిష్ కనెక్షన్ అనలేము, లేకపోతే వాడికి ఎలా అనిపిస్తే అలా అనమాట. ఇప్పుడు టీవీ టవర్ అని ఉండేదనమాట. రమంతపూర్‌లో టీవీ టవర్ అని ఒక ఏరియా ఉండేది. దానికి టీవీకి ఇట్లా యాంటీనా ఉండే కనెక్షన్స్ అన్నీ దానికి వెళ్తాయని అనుకునేవాళ్ళం. అది నిజమో అబద్ధమో నాకు తెలీదు ఇప్పటికి. టీవీ టవర్ అని ఒక లోకల్ ఏరియా నుంచి అన్ని టీవీస్‌కి వచ్చేదనమాట. స్టార్ బిల్ అనేవాళ్ళము, డిష్ బిల్ అనేవాళ్ళము. భలే ఉండిందిలే. అప్పట్లో మా డ్యాడీ అయితే టీవీ కొన్నప్పుడైతే రిపేర్ అయితే పెళ్లి కూతురిని తిప్పినట్టు తిప్పేవాళ్ళనమాట. దానికి మంచిగా డెకరేషన్ చేసి పద్ధతిగా. అంటే మెకానిక్ ఇంటికొచ్చేవాడు కాదనమాట. మెకానిక్ ఇంటికొచ్చి చేసే టైము అప్పటికింక రాలా. మనమే టీవీని తీసుకెళ్ళాలి ఏదైనా రిపేర్ చేపించుకోవాలంటే. సో, అలా ఉండేది ఆ సిట్యుయేషన్స్, ఆ టైమింగ్స్ అంతా. భలే అనిపిచ్చేది. టీవీలో పాటొస్తే ఒక సరదా యేసేది. పాట కోసం వెయిట్ చేసేది. నీ ఫేవరెట్ పాట ఎప్పుడురా అంటే, నా ఫేవరెట్ పాట ఎప్పుడొస్తదిరా అని జెప్పేసి వెయిట్ చేసేవాళ్ళము. అంటే ఒక సినిమా వెళ్తున్నప్పుడు యాడ్స్ వచ్చేవి. అడ్వర్‌టైజ్ వచ్చేలోపు మనం వేరే పని కూడా చేసి ఒక 2, 3 మినిట్స్ యాడ్ వచ్చిందనుకోండి, లైక్ నీళ్ళు తాగొద్దామో, లేకపోతే అలా బయట ఇల్లు తుడిచొచ్చేద్దామో, అలా సంథింగ్ వచ్చేసేదనమాట. ఒక్కొక్క టైమ్ టేబుల్ అంటూ ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే చేతిలో సార్ చెప్పినట్టు రిమోట్స్ గూడా పట్టుకోవట్లేదు. అందరం ఫోన్‌లలో మునిగిపోతున్నాం గాబట్టి, దేర్ ఇస్ అంటే 90స్ కిడ్స్‌కి, 95కి ఉన్న అదే 90, 95, 2000 లోపే ఇంకా అంత తర్వాత వాళ్ళకి ఇంకా అంత పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు టీవీ కోసం ఎలాంటి ఫైట్స్ ఇళ్ళల్లో జరిగేవన్నది. చాలా బావుండేది. అప్పట్లో ఆ డేస్‌కున్న వాలిడ్ ఏమంటారంటే టైము. టైం చాలా అద్భుతంగా ఉండేది టీవీ చూసేటప్పుడు. తర్వాత ఆ టీవీకున్న వాల్యూ ఎలా తగ్గిపోయిందంటే టెక్నాలజీ పెరిగిపోయి టీవీని ఒక జస్ట్ గ్యాడ్జెట్ ఇంక మనకి గతి లేదు అన్నప్పుడు ఇంక టీవీ ఆన్ చేస్తాం. అది కూడా చాలా తక్కువ మంది చేస్తున్నారు. సీరియల్స్ కూడా ఇప్పుడు 20 మినిట్స్ వితౌట్ యాడ్ ఫ్రీ తీసేసుకొని చూసేస్తున్నారు టక మన వాళ్ళు షూట్ చేసినంత టైంలో మనం చూసి పడేస్తున్నాం అన్నీను. అంటే రకరకాల సీరియల్స్ చూసేస్తున్నాం అనమాట. అప్పుడు సీరియల్స్‌కి గూడా ఒక ట్రెండ్ ఉండేది. ఒక పద్ధతి ఉండేది. అంతా బావుండేది. ఇప్పుడు అలా ఏం లేదు. సో, అప్పట్లో టీవీలు అద్దెకి తెచ్చుకునేవాళ్ళి. అంటే కొన్ని డేస్ తర్వాత సీడీ ప్లేయర్ ఉండేది. సీడీ ప్లేయర్‌లో సినిమాలు 3 సినిమాలు కలిపి ఒక సీడీలో వస్తే దాన్ని రూ. 20 లాగా 1 అవర్‌కి అని చెప్పి రెంట్‌కి తెచ్చుకునేది. అలా అలా చాలా వచ్చేవి. 1 అవర్‌కి కాదు, 1 డేకి రూ. 20 3 సినిమాలు ఉండేవి అందులో. అలా టీవీ సీడీ ప్లేయర్‌లో అదే డీవీడీ ప్లేయర్‌లో సీడీ ఉండిపోయిందనుకోండి, కరెంట్ పోయిందనుకోండి, ఇంక అమ్మ చచ్చినట్టు ఇంగ అది. అది వచ్చే టైంకి సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదో తెలీదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదో తెలీదు. దానికుండే వైట్, యెల్లో, రెడ్ వైర్స్ ఉండేది. అదొక పెద్ద మినీ యుద్ధం అనమాట. అది కరెక్ట్ పెట్టాలి. ఆడియో, వీడియో కాంబినేషన్ జాక్ అని చెప్పి సంథింగ్ ఉండేది. ఎక్కడ సీడీ షాప్ కనిపిస్తే అక్కడ ఆగిపోయేదాన్ని నేను. పాటలు రికార్డింగ్ చేసుకుంటే ఒక సైడ్ ఒక పాట, ఇంకో సైడ్ ఇంకో పాట రికార్డ్ చేసుకొని వచ్చేదాన్ని. చాలా బావుండేవి. ఆ చిన్నప్పుడువి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చిందనమాట. జస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 'తిమ్మరాజుపల్లి' టీవీ ట్రైలర్ చూసామనమాట. చూసి 4 డేస్ అవుతుంది. బట్ రకరకాల ఇంటర్వ్యూస్ కూడా చూద్దాము. నేనెప్పుడైనా ఒకటి చూస్తే దాంతో పాటు మన క్రూ చేసే ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటాననమాట. సో, అందులో హీరో గారొచ్చేసి 'సాయితేజ'. ఆ 'సాయితేజ' పేరు కూడా నాకెందుకు కనెక్ట్ అయిందంటే, మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళని. నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు వాడు ఫస్ట్ క్లాస్. ఆ! అదే అనుకుంటా. నా జూనియర్.
సేమ్ అబ్బాయిలానే ఉంటాడు. ఎలా డాన్స్ ఏస్తాడో తెలుసా? భలే చేసేవాడు అప్పట్లో. 'ఖుషీకి' ఒక పాట 'అమ్మాయి సన్నగ' పాటకి స్టేజ్ ఇచ్చేస్తే చాలు ఎంత చేసుకుంటూ ఎళ్ళిపోయేవాడో. అంటే వాడిని చూడగానే ఆ హీరో చూడగానే వాడు గుర్తొచ్చాడనమాట. అంటే అంత పద్ధతిగా ఉంది క్రూ అంతా. అంటే కాస్ట్ అంతా. చాలా ఏమంటారంటే ఇప్పుడు మలయాళం సినిమాలకి ఒక నేటివిటీ ఉంటది. మనకు లేదని అంటారు. బట్ మీరు బాగా ఆలోచిస్తే మన దగ్గరే ఎక్కువ నేటివిటీ ఉంటది. మనం చూడట్లేదు కాకపోతే కమర్షియలైజ్డ్ బిజినెస్ పరంగా చూస్తున్నాం సినిమాల్ని గానీ, మనం కొంచెం ఆలోచించి బుర్ర పెట్టి చూస్తే మన దగ్గర ఉన్న నేటివిటీ చాలా అద్భుతంగా ఉంటదనమాట. సో, ఆ కొట్టొచ్చిన నేటివిటీ నాకు గత సినిమాలలో చూస్తే 'పలాస'కొచ్చింది ఆ నేటివిటీ. దెన్ కమింగ్ టు దిస్ మూవీ అనమాట. 'తిమ్మరాజుపల్లి టీవీయా?' ఆ ఊరు పేరు గూడా భలే ఉంది 'తిమ్మరాజుపల్లి.' నిజంగానే తిమ్మరాజుపల్లిలో శివరాత్రికి 3 డేస్‌కి అద్దెకి తెచ్చుకున్నప్పుడు ఏవేం కథలు జరిగాయన్నది ఈ సినిమా కథనం అనమాట. అండ్ ఆ డైరెక్టర్ తన కళ్ళ ముందు ఏవైతే జరిగాయో యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశానని చెప్తున్నారు. సో, లెట్స్ సీ. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఏప్రిల్ 17థ్‌కి రిలీజ్ ఉంది. ఈరోజు 14థ్ ఇంకో 2 డేస్‌లో ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. కిరణ్ అబ్బవరం గారు తీసుకున్న స్టెప్ అదే చాలా ఇష్టం నాకు. అంటే ప్రతిదీ ఆయన చేసేది ఏదైనా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తను చేసేటప్పుడు అది సింపుల్ థింగ్‌లా అనిపిస్తది. బట్ ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతూ ఉంటదనమాట. ప్రొడక్షన్స్ అని చెప్పేసి. చాలా మంచి మైండ్ సెట్ ఉంటది. కొంచెం లాజికల్ థింకింగ్ ఉంటది. ఏదైనా వెళ్తే లీగల్‌గా వెళ్దాం అంటాడు. చేస్తున్నాడు. అండ్ జస్ట్ సాయితేజ అన్నాడంట. సమ్ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో ఒక హీరో అవ్వాలి అని ఉంది అని చెప్పేసి జస్ట్ అంటే అయిపోతదని కాదు. బట్ దట్ నమ్మకం, హోప్ అనేది ఉంటది కదా! సపోర్ట్ చేస్తారని చెప్పేసి హి డిడ్ ఇట్ అనమాట. చాలా చేశారు. అండ్ సినిమా పరంగా ఆలోచిస్తే నాకు తెలిసి అదే అద్దెకి తీసుకురావడానికి డబ్బులు కలెక్ట్ చేసుకొని, తర్వాత ఉంటాయి కదా మన ఊర్లల్లో ఇగోస్. ఇప్పుడు ఈగోస్ అంటాం గానీ, అప్పట్లో ప్రెస్టేజ్ ఇష్యూ అంటాము, హానెస్టీ ఇష్యూ అంటాము. అవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. ఊర్లలో పెద్దలు ఉంటారనమాట. మన మామయ్యల్లాగా, మన అంకుల్స్ అంత ఉంటారు కదా పెద్దోళ్ళు. వాళ్ళందరూ ఒకేసారి గుర్తొస్తారు మనకి. వాళ్ళు పట్టే పట్టుకి ఏదైనా తగ్గాల్సిందే అనే అదే అంటారు కదా! నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళంటే మీరు నమ్మాలిరా అన్నట్టు. ఒక ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళిపోయిన తర్వాత పరిణామాలు అంటే లైక్ సందర్భాలు, సిట్యుయేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయన్నమాట. సో, వాటి నుంచి వచ్చే ఒక క్రియేటివ్ మెసేజ్ అనుకుందాం. ఎంటర్‌టైన్ చేసే ఒక పాయింట్ అనుకుందాం. మనకి గుర్తు చేసే లేకపోతే మనం గుర్తు తెచ్చుకునే విషయాలన్నీ కూర్చొని చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ అయితే ప్రామిసింగ్‌గా ఉంది. అండ్ యాప్ట్ ఉంది. నేచురల్ పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి. మ్యూజిక్ సూపర్ ఉంది. అండ్ వాల్యూస్ కూడా బావున్నాయి. ఇట్లాంటి నేటివిటీ సినిమాస్‌కి నువ్వు కరెక్ట్ ఫ్రేమ్ బెట్టి, నువ్వు ఆ నేటివిటీ ఫీల్ తీసుకొచ్చే సినిమాలాగా నువ్వు చూస్తే బావుంటది. అండ్ ఆ ఫీల్ వచ్చేలానే ఉంది ట్రైలరు. సో, ఇది. ఈ సినిమా కోసం మాట్లాడదాం అని చెప్పి ఇన్ని డేస్ వెయిట్ చేశాను. అండ్ మీకెలా అనిపించిందో ట్రైలర్ కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ.